వెల్కమ్ టు 360 డిగ్రీస్. ఏపీ రాజధాని అమరావతిలో గతంలో భూములు పొందిన 13 సంస్థలకు ఆయా కేటాయింపులు రద్దు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో కేటాయింపులు రద్దుకు సబ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో భూములు కేటాయించిన సంస్థల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో గతంలో 131 సంస్థలకి భూములు కేటాయించినట్టు మంత్రి నారాయణ తెలిపారు. వీటిలో 31 సంస్థలకి గతంలో చేసిన కేటాయింపులు కొనసాగించాలని నిర్ణయించామన్నారు. మరో 2 సంస్థలకు గతంలో ఇచ్చిన చోట కాకుండా మరో చోట కేటాయింపులు చేస్తూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. 13 సంస్థలకు వివిధ కారణాలతో భూ కేటాయింపులు రద్దుకు సబ్ కమిటీ అంగీకారం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు. అంతకుముందు ఏదైతే 131 మందికి అలాట్ చేస్తున్నారో వాటిలో ఒక 31 యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసేటట్టుగాను, తర్వాత ఒక 2కి వచ్చి యాక్చువల్గా లొకేషన్ చేంజ్ చేసేటట్టుగాను, ఒక 16కి లొకేషన్ చేంజ్ చేస్తూ ఎక్స్టెంట్ కూడా మార్చేటట్టుగాను, ఒక 13 క్యాన్సిలేషన్కి యాక్చువల్గా ప్రపోజ్ చేశారు. ఆ విధంగా యాక్చువల్గా డిసైడ్ చేయడం జరిగింది.